స్టాక్ మార్కెట్ లో 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్ల వాల్యూ బయింగ్ తో ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 450, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి. రియాలిటీ, ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మార్కెట్స్ ను లీడ్ చేస్తున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో, ఎన్టీపీసీ, నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ మహేంద్ర, నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉండడంతో ఇన్వెస్టర్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతూ ఉన్నారు. సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ కోస్పీ ఏకంగా 9% లాభపడింది. ఇక భారత వొలటాలిటీ ఇండెక్స్ ఏకంగా 10% క్షీణించి 19.04 లెవెల్స్ కు పడిపోయింది. మరోవైపు ఇవాళ రూపాయితో వీక్నెస్ కొనసాగుతోంది. ఇవాళ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు క్షీణించి 91.72 స్థాయికి పడిపోయింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో గత 3 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద 21.29 లక్షల కోట్ల రూపాయల మేర తగ్గింది.